ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. దేవా గురించి తెలిసి కూడా ఏం సాడతావురా? అవును, నిజమే. నేను పాతాళమంత లోతుల్లో కూరుకుపోయాను. బయటికి రాలేక, నీతో చెప్పుకోలేక, చివరికి నీ నుంచి దూరంగా ఉండాలి అనే నిర్ణయానికి వచ్చాను. ఏంటానంది, ఏదో ఆలోచిస్తున్నావు? అదే, మీ అమ్మగారు కంపెనీకి వచ్చి మరీ అడిగారు కదా, రానని ఎలా చెప్పగలను? అదేంటానంది కొత్తగా? అత్తయ్య అని ప్రేమగా పిలిచేదానివి మీ అమ్మగారు అంటున్నావు. నువ్విలా అంటుంటే నన్ను మా అమ్మని దూరం పెడుతున్నట్టు అనిపిస్తోంది. నీకు నాకు మధ్య రోజు రోజుకి ప్రేమ పెరగాలే తప్ప తగ్గకూడదు. ఆనంది, ఆనంది, మహేష్ సార్ రేపు ఆ వీడియో. సౌందర్య, వీడియో ఏంటి? మహేష్ సార్ వీడియో రేపు అంటున్నావు, ఏంటది? అది సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వీడియో. పెన్ డ్రైవ్. అసలు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అది మహేష్ బాబు సినిమాలో వేసుకున్న షర్ట్ బాగుందంట. అలాంటి షర్ట్ నీకు తీసుకోవాలని ఆనంది ఆశపడుతుంది. ఆనంది సినిమా చూడమా? నేనెప్పుడు వినలేదే. అబ్బా, నేను చూసి చెప్పాను. చాలా మరి బాగుందంటానన్నావు. దీని మొహం, దీనికి చెప్పడం చేత కాలేదు అశ్విన్. అంతేనా, లేకపోతే ఇంకేదైనా దాస్తున్నారా? ఇప్పటికంతే, అంతే అంతే. ఇప్పటికీ అంతే అంటే? ఓరి నాయనో, ఇలా జిడ్డులో తగులుకున్నావేంటి అశ్విన్ అన్నా? అశ్విన్ అన్నా, ఈ టెన్షన్ లో నాకు బీపీ వచ్చేలా ఉంది. అయ్యో, ఏంటో మీ గోల. ఏంటి, మీరు రారా? మేమొస్తున్నాం, నువ్వు వెళ్ళన్నా. సరే. సౌందర్య, ఏం నోరేనిది? ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో చూసుకుని మాట్లాడాలి కదా. సారీ ఆనంది. అది సరే గాని, వెళ్ళిన పని ఏమైంది? మహేష్ సార్ని కలిసావా? కలిశాను. ఏమన్నారు? ఏమంటారు అంటే ఎందుకు వచ్చావు ఏంటి అని అడగలేదా?